పొద్దున పోయి తీన్మార్మల్లకి ఒక ఫోన్ వచ్చింది. అసలు వస్తే చేసిండు తీన్మార్మల్లన పొద్దున ఫోన్ చేసిండు. అన్న ఇట్లా నీ పేరు చెప్తున్నా నాకు ఫోటో తీసి పంపించమని చెప్పిన. నా పేరు చెప్తే ఎవరు నమ్మొద్దు. తీన్మార్మల్లకి మీకేం సంబంధం అంటే నా గురించి అక్కడ కంపేర్ చేసిరు పోయి వేరే ఇట్లా అన్న ఇట్లా వచ్చారు ఇట్లా అంటే కబ్జా అంటే నా అసలు విషయాలలో నేను రాను, నాకు తెలియదు అని కుల్లా చెప్పిన. కొద్దిసేపు ఇయ్యాలనే రాగానే మార్నింగే చేసి రైట్ అన్న. మీరేమో చాలా పద్ధతి ప్రకారంగా మీ పనులు మీరు చేసుకుంటా ఎక్కడ నేను స్వలాభం గురించి ఆలోచించకుండా నేను నా వ్యాపారం చేసుకుంటున్నాను అంటున్నారు. కానీ మీ ఎమ్మడి తిరిగే కొంతమంది ఇట్లా చేస్తుంటే మీకేమో నా ఎంబర్ తిరిగేటోళ్ళు చేయలేదు. వేరే ఫోటోలు దిగిన ఇప్పుడు 100 మంది 1000 మంది ఫోటోలు దిగుతారు, కొన్ని లక్షల మంది ఇరిపోరాక అందరి దగ్గర ఫోటోలు ఉంటాయి. 1 కోటి 2 కోట్ల మంది ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూపెట్టుకొని అట్లా చేస్తూ భయపెట్టిస్తారు చాలా మంది. అట్టగానే అంటే ఈ స్థలము అగ్రిమెంట్ చేసుకుండా అని అసలు ఎప్పుడైనా సరే ఏదైనా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడగవచ్చు. ఇప్పటి వరకు కావాలంటే స్టోరీ నంబర్ బి పెట్టేసి ఎవరైనా అవసరం ఉంటే ప్రతి ఒక్కరి ఫోన్ లేపుతారా మీరు? లేవడతాను కంపల్సరీ లేవడతా కంపల్సరీ. నాకు 20 సంవత్సరాల నుంచి ఒకటే నంబర్, 20 years నుంచి ప్రతి ఫోన్ లేవడతా. కావాలంటే మీరు పెట్టేసారు స్టోర్ ఏదైనా అవసరం ఎవరైనా కబ్జా ఇక్కడ చేసిండు అని ఏదైనా మ్యాటర్ ఇట్లా వస్తే నాకు ఎంబడే ఫోన్ చేయమని. ఇప్పటి వరకు అట్లా పట్టుకొని ఏమన్నా శిక్ష చేసిన దాఖలాలు ఉన్నాయన్నా మీ వాళ్ళని చాలునే అట్లా చాలా ఎవరన్నా ఇట్లా పేరు చెప్పుకొని అడ్జస్ట్ చేసి పిలిపించి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇప్పించిన చాలా మంది. అట్లుంటే చాలా జరుగుతుంటాయి పేరు చెప్పుకొని. ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ కాస్త పడిపోయిందని చెప్పేసి. మరి అట్లా అనుకుంటే దర్గాబాయ్ కాస్త అట్లే రాని పడిపోయినా లేచినా ఏం మనకు సంబంధం ఉండదు. మన వాల్యూ మనకే ఉంటది. యావరేజ్ గా ఒక వెంచర్ అమ్మితే లేదా ఒక ల్యాండ్ అమ్మితే యావరేజ్ గా మీకు వచ్చే కమిషన్ ఎంత అన్న ఎన్ని లక్షల? వెంచర్ అని చేయను కానీ నేను వెంచర్ కాదు, నేను కొనడం అమ్మడం ఉంటుంది. వెంచర్లు చేయను. ఏదైనా వెంచర్ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కానీ నేను ఓన్ అసలు దాంట్లో చిన్న బిజినెస్ డైరెక్ట్ కొనడం డైరెక్ట్ అంతే. నాకు అసలు దాంట్లో చేయబుద్ధి కాదు. చిన్నబాయ్ అనే వ్యక్తి ఒక సమస్య ఉందనంటే ఒక నిమిషం లేట్ అయినా ఆలస్యం అవుతాడేమో, కానీ ఒక దేవుని కార్యక్రమం ఉందన్నా లేదంటే ఒక దేవుని పూజా కార్యక్రమాలు ఉన్నాయని అంటే నిమిషాల్లో అక్కడ ఉంటాడు అని విన్నాం. ఎందుకు దేవుడు అంటే చిన్నబాయికి అంత ఇష్టం? దేవుడు అని కాదు, ప్రజలు ఇన్వైట్ చేస్తారు కదా కంపల్సరీ. వాళ్ళు ఎంతో ఆశ చెప్పుకొని ఇన్వైట్ చేస్తారు, కంపల్సరీ అటెండ్ అవుతారు. మాక్సిమం రోజు 100 ఫంక్షన్లు అటెండ్ అయింది ఉంది, 50 ఫంక్షన్లు అటెండ్ అయింది ఉంది. ఒక 2 నిమిషాలు చూసుకుంటా వెళ్ళిపోతారు. ఒక లైన్ 20 ఉన్నాయి అనుకో, ఇట్లా అటెండ్ అయ్యకుండా వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళకి ఏంటంటే ఆ నమ్మకం వస్తాడు చెప్తే అన్నాన్ని. ఓకే రైట్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఏందనంటే చాలా మంది మనం ఈ మధ్యలో సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం మనం, అసలు దేవుడే లేడు, దేవుడనే ఒక పదమే ఒక బూటకం అని చెప్పి నాస్తికులు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏందన్నా? దేవుడు లేని సృష్టి లేదు, దేవుడు లేదు మనం అసలు మనుషులే లేదు. దేవుడు లేని ఎట్లా ఉంటుంది? దేవుడు సృష్టించని అంత ప్రజలు బతుకుతారు. దేవుడు లేని అది అంతా రాంగ్, అది అంతా అది ఆ పిచ్చి పడితే ఎట్లా అట్లా టైం వచ్చినప్పుడు వాళ్ళు తప్ప దేవుడు ఉన్నట్టు ఒప్పుకోవాలి. నాసికులు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళు ఒక పిచ్చోళ్ళని వదిలితే ఎట్లుంటారు? ఉదాహరణకు బైరి నరేష్ గారే ఉన్నారు, ఆయన ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో PhD చదువుకున్న వ్యక్తి, ఆయన పిచ్చోడని మీరు ఎట్లా అంటారు? పిచ్చోళ్ళు అట్లా సుట్టలు పిచ్చోళ్ళు ఏంటంటే ఒక వెరైటీగా ఏదో దేవుడు లేని సృష్టిస్తే మనం ఏదో ఫేమస్ అయిపోతాం అంతే. ఒక ఉద్దేశం పెట్టుకొని కత్తి మహేష్ చనిపోయిన చూడు యాక్సిడెంట్ అంతే, అట్లనే పోతారు. దేవునికి ఆపోజిట్ మాట్లాడిన వాళ్ళు ఎక్కడ పోతారో వెళ్ళిపోతారు అంతే. చాలా రాంగ్. దేవుడు అంటే ఏదో పేరు వస్తుంది ఇట్లా మనం రివర్స్ మాట్లాడతాను కానీ అందరు ఉద్దేశం తెలుసు. దేవుడు లేనిది మనిషి ఎట్లా పుడతాడు? 9 నెలలు కడుపులో ఎట్లుంటాడు దేవుని లేనిది? దేవుని సృష్టి లేనిది మనం ఎట్లుంటాం చెప్పు? దాని సమాధానం చెప్పాలి. ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు ఎట్లుంటారు 9 నెలలు ఒక మనిషి? దేవుడి సృష్టి లేనిది ఎట్లుంటారు? ఒక మనిషి ఒక రూమ్ వేసి ఒక 2 రోజులు ఉంటేనే మనిషి వాడిని వేసి చూపెట్టాలి. అట్లా బైరి నరేష్ ఎవడు అంటున్నావు కదా, వాడిని ఏం చేయాలంటే రూమ్ వేసి. బైరి నరేష్ ఎవరు మీకు తెలియదా? తెలుసు, అదే ఏదో వస్తుంటే కొట్టిరుగా బాగా, బట్టలు అప్పుడు ఎన్నెన్నో కొట్టిరు బాగా. ఒక రూమ్ లేసేసి దేవుడు లేడంటున్నాడు కదా, ఒక రూమ్ లేసేసి బంధించి ఒక వారం రోజులు పెట్టమను. మళ్ళీ 9 నెలలు కడుపులో ఎట్లున్నాడు మనిషి? చిన్న పిల్లాడు 9 నెలలు ఎట్లా ఉంటాడు? అదొక్కటి సమాధానం చాలు కదా దేవుడు ఉండాలి అనేది చెప్పండి. ఇప్పుడు అదే 9 నెలలు కాదు, ఒక వారం రోజులకి ఒక రూమ్ లేసి ఏం పెట్టకుండా దేవుడు లేడనేసి ఉండమను. ఉంటాడా? మరి ఎట్లుంటుందో తెలుస్తుంది ప్రజలకు. ఇదే నా స్థానంలోనే బైరి నరేష్ లాంటి వ్యక్తులు వచ్చి దేవుడు లేడని వాదించారు అనుకో, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? కొడతారు, బట్టలిప్పి కొడతారు, ఇంకేముంటుంది? అదే నన్ను అంత ఓపెన్ గా చెప్తున్నారు.
బట్టలు ఇప్పి కొడతారు. మా చేయిలో దొరకలేరు కానీ దొరికితే మామూలుగా ఉండదు. ఇంకా చాలా మంది చేయాలి దొరకలేరు. మళ్ళీ అట్లా వదిలేసి ఇక సైలెంట్ అయ్యండి అని చాలా మంది కొడతారు. ఇప్పటికి కొట్టాలని చాలా మంది కూరు. ఇప్పుడు బైనరేష్ గారు కనిపిస్తే కొడతారా మీరు? ఎందుకు మాట్లాడితే మనం ముందర మాట్లాడుకుంటాం, పక్కకు మాట్లాడితే మనం అది కానీ మనం ముందర అట్లనే సేమ్ మాట్లాడితే కొట్టేస్తాం. అన్న మీరు ఇంత కూడా భయం లేకుండా మీడియా ఛానల్స్ల ముంగట, కెమెరాల ముంగట, పెద్ద పెద్ద ఛానల్స్ ముంగట అవును నేను కొడతా, అవును నేను గతంలో మర్డర్ చేసిన, అవును కొంతవరకు మేము కమిషన్లు తీసుకు ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నారు. బహిరంగ ఏముంది, ఓ 30 సంవత్సరాల కింద జరిగిన తప్పు అవన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. చేయలేము ఇంట్లో కూర్చున్న మాట నమ్ముతారా ప్రజలు? పోలీసులు కేసు పెట్టినప్పుడు తెలియదా? అందరు తెలుసు కదా, ఓపెన్ కదా, భయపెట్టేది ఏముంది. ఉన్నాము, జైలుకు పోయినాము.